హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 4 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడుండే ప్రజెంట్ దాంట్లో ఏ వెహికల్ కొనాలనేది. మీరు కూడా ఆల్రెడీ ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది ఈ వెహికల్స్ వాడుతూ ఉండొచ్చు. వాళ్ళు కూడా మాకు ఒక ఐడియా పరంగా ఏ వెహికల్ నచ్చింది మీకు అనే దాని గురించి మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే ఈ 4 వెహికల్లో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది మా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉండే కాస్ట్లో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనే దాని మీద నేను ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపించబోయే ఈ 4 ఎలక్ట్రిక్ వీడియోస్, వాటి ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. అలాగే నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసి తీసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం 4th ప్లేస్లో ఫస్ట్ విడా గురించి మాట్లాడుకుందాం. విడాలో V2 Pro, V2 Plus 3 మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు V2 Pro గురించి చెప్తున్నాను నేను, వీడియోలో మీరు గమనించవచ్చు. V2 Proలో మనకు 3.9 kW బ్యాటరీ వస్తుంది. డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది అనమాట. రేంజ్ మనకు 160 km రేంజ్ అయితే వస్తుంది. 6 kW PMSM మోటార్తో వస్తుంది. అలాగే టాప్ స్పీడ్ 90 km అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. కాస్ట్ మనకు చూసుకుంటే 1,45,000 అయితే వస్తుంది. V2 Plus వచ్చి మనకు 1,25,000 అయితే వస్తుంది అనమాట. వెహికల్ మీకు పూర్తిగా గమనించవచ్చు. మీకు ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కానీ అన్నీ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయి. బ్యాక్ టైల్ ల్యాంపులు అలాగే మొత్తం అన్నీ కూడా మనకు ఎల్ఈడితో వస్తుంది అనమాట. ఫ్రంట్ మనకు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. 12 inches టైర్స్, ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకు బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. డిజైన్ పరంగా చూసుకుంటే వెహికల్ చాలా లుక్ బాగుంటుంది. కానీ ఈ బాడీలో ఉండే మనకు వచ్చే మొత్తం పార్ట్స్ కూడా అన్నీ అంత క్వాలిటీగా లేవని అయితే చెప్పచ్చు అనమాట. నాకు తెలిసి అంటే ఇది సేల్స్ కూడా చాలా తక్కువగా ఉందని అయితే నాకు కంపెనీ నుంచి, అంటే మనం షోరూమ్కి వెళ్తున్నాం కదా, అక్కడంతా వాళ్ళు చెప్పడం అదనమాట. పెద్దగా సేల్స్ అయితే లేదు సార్ ఇప్పుడు అని చెప్పి అయితే చెప్తున్నారనమాట. దీంట్లో మనకు హజార్డ్ స్విచ్ అయితే వస్తుంది, హారన్, అలాగే మనకు దీంట్లో SOS స్విచ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకు పవర్ ఆప్షన్ అవన్నీ కూడా ఉంటుంది. 7 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట దీంట్లో. ఈ విధంగా మనకు మోడ్స్ పరంగా, మొబైల్ యాప్ పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. అలాగే మనకు దీంట్లో పుష్ బటన్ అయితే వస్తుంది. మనకు ఫ్రంట్ మనకు ఛార్జర్ కూడా, ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకు ఏతరకు దీనికి ఒకే ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ USB పోర్ట్ కూడా ఉంటుంది చూడండి. మనకు ఫ్రంట్లోని USB పోర్ట్ ఉంటుంది, దాన్ని కూడా మనము, అలాగే దాని కింద హుక్ కూడా వస్తుంది, లగేజ్ హుక్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 3.0 పోర్ట్ అయితే వస్తుంది చూడండి. మీకు USB పోర్ట్ అయితే వస్తుంది, టైప్ A అది. మనకి ఇక్కడ చూసుకుంటే హుక్ కూడా వస్తుంది లగేజ్కు. ఫ్రంట్ మనకి ఏం గ్లవ్ బాక్స్లు అలాంటివన్నీ ఏం లేవు. అలాగే మనకి కింద ఇక్కడ ఈ విధంగా లుక్ అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా మీరు డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. డిస్ప్లేలో మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, అలాగే పవర్ మనకు డిస్ప్లే వస్తుంది, కాంటాక్ట్ వస్తుంది, మై స్కూటర్స్, ఈ విధంగా మనకు దీంట్లో డిస్ప్లేలో అన్ని ఫీచర్స్ మనకు దీంట్లో వస్తాయన్నమాట. ఇందులో మనకు పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. అలాగే మనకు డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి దాని కిందనే ఇంకో స్విచ్ కూడా ఉంటుందన్నమాట. దాని ద్వారా కూడా మనము దాన్ని ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అలాగే కీ ఆప్షన్ కూడా వస్తుంది దీంట్లో. ఫాబ్ కీ ఒక కీ వస్తుంది అనమాట. మీకు అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది మనకు డ్యూయల్ ఇదైతే వస్తుంది అనమాట. సీటింగ్ మనకు లోపల మనకు 26 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. డ్యూయల్ బూట్ స్పేస్ వస్తుంది దీంట్లో మనకు ఫుల్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలాగే చిన్న లగేజెస్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కూడా మనము కొద్దిగా క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం రిమూవబుల్ బ్యాటరీ, ఇది డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 3.9 kW అయితే వస్తుంది, రెండు కలిపి. మనకు ఈ విధంగా ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ మామూలు ఇంట్లో పెట్టుకునే ఛార్జర్ అయితే ఈ విధంగా మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే రిమూవ్ చేసుకుంటే మనం ఇంట్లో కూడా ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు అన్నీ వస్తాయి, మీరు గమనించవచ్చు. ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ అంత సేల్స్గా కానీ కొద్దిగా క్వాలిటీ కానీ నాకైతే అనిపించలేదు అనమాట. అంటే వీళ్ళు చేంజెస్ తీసుకొచ్చారు, కానీ అవి ఎంతవరకు ఓకే అనేది అయితే మనం, ఇంకా ఇది మార్కెట్లోకి వచ్చింది కానీ చాలామంది దీన్ని తీసుకొని వాడే వాళ్ళు అయితే తక్కువ ఉండాలని చెప్పచ్చు. సేల్స్ కూడా పెద్దగా లేదని అయితే కంపెనీ నుంచి చెప్పడం అయితే జరిగిందనమాట. వెహికల్ పరంగా మీరు చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, కానీ వీళ్ళు ఎలా ఇది వర్కౌట్ అవుతుందనేది తెలియదు. అందుకే నేను 4th ప్లేస్లో పెట్టాను అనమాట. ఇది ఇంకా ఎవరు పెద్దగా దీన్ని వాడినట్టు, కానీ దీని గురించి అయితే మనకు ఇంకా తెలియదన్నమాట. దీని గురించి అయితే వెహికల్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అందుకే మీకు చూపించాను. నేను 4th ప్లేస్లో పెట్టడానికి కారణం కూడా ఇదే అనమాట. పెద్దగా సక్సెస్ఫుల్ అయితే కాలేదని అయితే చెప్పాలన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ మోడల్ గురించి మాట్లాడుకుందాం.
ఫ్రెండ్స్, ఇంకా మనం ఓలా జెన్ 3 S1 ప్రో గురించి మాట్లాడుకుందాం. ఇంకా ప్రో ప్లస్ అయితే ఇంకా మోడల్ రాలేదు. ఇక్కడ రావడానికి ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది. వీళ్ళు జూన్ నెలలో దాన్ని తీసుకొస్తామని చెప్పారనమాట. ఎందుకంటే అది 5.3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది వచ్చి మనకు 4 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. రేంజ్ 242 కిలోమీటర్స్ రేంజ్, స్పీడ్ 125 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. మోటార్ ఇది మనకు 11 కిలోవాట్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. విధంగా ఫ్రంట్ డిస్క్, బ్యాక్ మనకు డిస్క్ వస్తుంది. 2 డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయన్నమాట. సీటింగ్ అయితే ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేశారని చెప్పొచ్చు. డ్యూయల్ టోన్తో వస్తుంది. కూర్చున్నప్పుడు కూడా ఒక మంచి కంఫర్ట్ అయితే ఉందన్నమాట. అది నేను గమనించాను. ఇంతకు ముందు ఉండేదానికి ఇప్పటికి ఉండే తేడా అయితే నాకు అదే అనిపించింది. అలాగే దీంట్లో వీళ్ళు చైన్ డ్రైవ్ని తీసుకొచ్చారనమాట. అంటే ముందు బెల్ట్ డ్రైవ్ ఉండేది. బెల్ట్ డ్రైవ్ వలన మాటిమాటికి బెల్ట్ తెగిపోవడం, కొద్దిగా అప్ అండ్ హిల్స్ ఏరియాలో పోయేటప్పుడు అటంతా కూడా మనకు కొద్దిగా ఇబ్బంది అయితే కలుగుతుందని అయితే చెప్పారనమాట. దీంట్లో మనకు ఆ చేంజెస్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. MOOS 5తో వస్తుందన్నమాట. దీని కాస్ట్ చూసుకుంటే 1,46,500 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. దీంట్లో మనకు రివర్స్ మోడ్ ఉంటుంది, రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే మనకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఫ్రంట్ మనకు డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి. 5 వాట్స్ స్పీకర్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ గ్యాబ్రియల్ కూడా చూడండి, చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. అలాగే మనకు ఇంకా ఇబ్బంది లేదు. దీంట్లో కూడా మనకు సెంటర్ స్టాండ్ ఆప్షన్ అయితే లేదనమాట. చైన్ ఇచ్చారు. లూబ్రికేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము సెంటర్ స్టాండ్ అనేది మనం పెట్టుకొని తీరాల్సిందే అనమాట. బ్యాక్ సైడ్ మనకు సింగిల్ సస్పెన్షన్ వస్తుంది, ఫ్రంట్ డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. ఇప్పుడు బ్రేకింగ్ చూస్తే బ్రేకింగ్ బై వైర్ అయితే వస్తుంది. మోటార్ మీరు లోపల చూడొచ్చు, మనకు 7 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. పీక్ పవర్ మనకు దగ్గర 12 నుంచి 13 కిలోవాట్ పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా దీని సిస్టమ్ అయితే ఉంది. వెహికల్ అయితే మనకు ఎలా ఉందో మీరే గమనించవచ్చు. వెహికల్ ఇప్పుడు చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చిందండి వెహికల్. సర్వీస్ విషయంలో వీళ్ళకి ఇంకా కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. దానివల్లనే నేను ఇది థర్డ్ ప్లేస్లో పెట్టడం జరిగిందనమాట. ఈ సర్వీస్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఫస్ట్ ప్లేస్కి అయితే వస్తుంది. వెహికల్ చాలా బాగుంటుందండి ఓలాలో. ఎందుకంటే అన్ని ఫీచర్స్ వాళ్ళు ఓలా నుంచి మనకు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు MOOS 5 అయితే దీంట్లో ఫ్రీగానే వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏతర్లో కానీ బజాజ్ చేతక్లో కానీ వీటిలో అన్నింటిలో మనం కొనుక్కోవాలన్నమాట. అదే దీంట్లో అయితే కనుక మనకు అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ వెహికల్తో పాటే మనకు ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. మనకు మొబైల్ నుంచే కూడా అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే వీళ్ళు హెల్మెట్ మ్యాండటరీ చేశారు, ఇన్సూరెన్స్ మ్యాండటరీ అయిపోయింది. ఛార్జింగ్ కూడా ఇప్పుడు మనకు 4 అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. దీంట్లో ఈ విధంగా ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అంటే మెయిన్ అదే ఛార్జరే, కానీ కొద్దిగా దాన్ని ఛార్జర్ వాట్స్ కొంచెం పెంచడం జరిగింది. మనకు ఛార్జింగ్ టైం అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు దీంట్లో మార్చిన దాంట్లో. ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ దీంట్లో వస్తున్నాయి. మీరు చూడండి, ఇంతవరకు ఇంకా ఈ వెహికల్ కొని బయటికి మార్కెట్లోకి అయితే ఇది వచ్చినట్టయితే తెలియలేదు. నేనైతే ఎవరిని చూడలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెలివరీకి అయితే ఇవి వస్తున్నాయి కాబట్టి ఇంకా మనకు దీని గురించి పూర్తిగా అయితే తెలియదు. నేనైతే టెస్ట్ డ్రైవ్ అవన్నీ చేసిన తర్వాతనే మీకు దీని గురించి చెప్తున్నాను అనమాట. దీంట్లో MOOSలో మనకు అన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాడు. వైఫై, బ్లూటూత్, డార్క్ మోడ్, అలాగే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కొద్దిగా కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చాడు డిస్ప్లే పరంగా కానీ, అలాగే మ్యూజిక్ పరంగా ఇట్లాంటివన్నీ కొన్ని బాగానే ఉన్నాయి దీంట్లో అయితే కనుక. వెహికల్ మీకు పక్కా అండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి, మీకే అర్థమవుతుంది. కానీ సర్వీస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు వెహికల్ పర్చేస్ చేయండి. అంటే ఎందుకంటే చాలామంది తీసుకొని ఇబ్బంది అయితే పడుతున్నారు. నాకు పర్సనల్గా అండి ఓలా అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. కానీ ఏమంటే దీంట్లో ఈ సర్వీస్ ఇష్యూస్ అవన్నీ ఉండడం వలన ఆలోచించాల్సి వస్తుంది అనమాట. దీని గురించి ఎట్లా ఏమనేది ఆఫ్టర్ సర్వీస్ గురించే మనకు ఇబ్బంది. వెహికల్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అన్ని ఫీచర్స్ తీసుకొస్తారు వీళ్ళు. ఎందుకంటే ఏది మనం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు బజాజ్లో కానీ, అలాగే మనకి ఏతర్లో కానీ వీటన్నిటిలో కూడా మనం చూసుకుంటే అన్ని దాంట్లో మనకు మొబైల్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ, దీంట్లో వచ్చే టచ్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ, అలాగే GPS నావిగేషన్ లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనము 5 ఏళ్ళకి ఇంతని లేకపోతే సంవత్సరానికి ఇంతని కొనుక్కోవాలన్నమాట. దీంట్లో ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి ఓలా వరకు నాకైతే బాగా నచ్చిన వెహికల్ అండి. ఇంకా మనం నెక్స్ట్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనము సెకండ్ ప్లేస్లో బజాజ్ చేతక్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ చేతక్లో ప్రీమియం వెహికల్ అంటే మనకి ఇప్పుడు వచ్చిన 3501 మోడల్ అనమాట. ఇది మనకు కొద్దిగా చేంజెస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు.
దీంట్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారంటే మనకు బూట్ స్పేస్ అయితే పెద్దది చేశారు. సేమ్ చాసిస్ అండి, వీళ్ళు వెహికల్లో ఏం మార్చలేదు. చాసిస్ సేమ్ చాసిస్తో వాళ్ళు ఏం చేయాలనో దాన్ని మాత్రం చేశారని చెప్పొచ్చు. ఇది ఒక నాకు మంచి మూవ్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏం మార్చలేదు వీళ్ళు, ఉండేదాన్ని అట్నే పెట్టి దాంట్లోనే మనకు కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇది బాడీ చూసుకుంటే మనకు మొత్తం మెటల్ బాడీతో అయితే వస్తుంది అనమాట, ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. అలాగే దీంట్లో మనకు ఫ్రంట్ మడ్ గార్డు, అలాగే పైన లైట్ దగ్గర ఉండే హెడ్ ల్యాంప్ దగ్గర మాత్రం ఫైబర్ బాడీ అయితే వస్తుంది. మిగతా అంతా ఫుల్గా మనకు ఇదే వచ్చేస్తుంది అనమాట, మెటల్ బాడీ. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 3.5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. రియల్ రేంజ్ ఇది 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. 73 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇంకా దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మనకు 5 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీంట్లో సైడ్ స్టాండ్ సెన్సార్, అలాగే మనకు నైట్ టైంలో ఏం బటన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు లైటింగ్లో కనబడుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దారిలో మనం పోయేటప్పుడు ఏదైనా మనం ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే మనకు లైటింగ్ ఉండడం వలన అలా డార్క్ ఏరియాలో పోయేటప్పుడు కూడా మనకు కనపడుతుంది అనమాట. ఇది యాక్చువల్గా బజాజ్ మనకు పల్సర్లు అలాంటి వాటిల్లో కూడా మనకు ఈ లైటింగ్ సిస్టమ్ అయితే కనబడుతుంది. బ్రేకింగ్కు మనము అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా దీంట్లో ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో చూసుకుంటే మనకు ఓడోమీటర్ ఉంటుంది, యావరేజ్ స్కోర్ ఉంటుంది, అలాగే రేంజ్ మనకు 50 కిలోమీటర్స్ రేంజ్, అంటే 38%కి 50 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనకు నార్మల్ మోడ్లో ఉంది. సైడ్ స్టాండ్ మనకు ఇండికేషన్ కూడా దీంట్లో కనపడుతుంది చూడండి. మనం సైడ్ స్టాండ్ తీసేస్తూనే ఆ ఇండికేషన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అలాగే దీంట్లో సెట్టింగ్స్ లాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనం డాక్యుమెంట్స్ పెట్టుకో డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకు దీంట్లో అన్ని ఆప్షన్స్ దీంట్లో వస్తాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంది కాబట్టి ఇవన్నీ మనకు ఉంటాయి. చుట్టూ మనకు మ్యూజిక్ సిస్టము, మ్యూజిక్ కంట్రోల్స్ అలాంటివి కూడా దీంట్లో వస్తాయి. ముందర మనకు గ్లవ్ బాక్స్ కూడా ఉంటుందన్నమాట. ఒక 10 లీటర్స్ మనకు గ్లవ్ బాక్స్ వస్తుంది లోపల. మనకు అలాగే డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, లోపల మనం ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకు మొబైల్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉందన్నమాట. యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే ఇక్కడ వస్తుంది. దీంట్లో నుంచి మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎల్ఎంకీలు అవన్నీ కూడా వీళ్ళు దీంట్లో ఇస్తారనమాట. ఎందుకంటే దీంట్లో నట్టు బోల్ట్ అవన్నీ ఏమి ఉండవు. ఆ ఎల్ఎంకీతో మనము తీసుకోవచ్చు అనమాట. టూల్ బాక్స్ ప్లస్ మనకు ఇవి అన్నీ దీంట్లోనే లోపల వస్తుందన్నమాట. బ్యాటరీ మనం మొబైల్ పెట్టుకుని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. డ్యూయల్ టోన్ ఫినిష్తో పెద్ద సీట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే బూట్ స్పేస్ లోపల పెద్దది ఇవ్వడం వలన సీటింగ్ కూడా మనకు పెద్దది వచ్చింది. ఇక్కడే వీళ్ళ లోగో కూడా వస్తుంది చూడండి. మనకు బజాజ్ చేతక్ లోగో కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. డ్యూయల్ టోన్ ఫినిష్ మనకు బ్రౌన్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్తో మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకు గ్యాబ్రియల్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లోనే ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా లుక్ బ్యాక్ సైడ్ మన కింద కూడా మనకు ఛార్జ్ అంటే మనకు నెంబర్ ప్లేట్ పెట్టే దగ్గర లైటింగ్ కూడా వీళ్ళు ఇవ్వడం ఏం జరిగింది. మనకు అన్ని మైండ్ నోట్స్ చిన్నవి కూడా వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారనమాట. ఫ్రంట్ మనకు సింగిల్ సస్పెన్షన్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మనకు సింగిల్ సస్పెన్షనే వస్తుంది. మోటార్ చూసుకుంటే మనకు 4 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందన్నమాట. దాంతో మనకు ఇది 73 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. లోకల్లో మనకు ఈ స్పీడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అంతకంటే ఎక్కువ పోలేం. మనం హైవేలో కూడా మనకు 60 కంటే ఎక్కువ పోవడం మంచిది కాదు, కాబట్టి ఓకే అని చెప్పొచ్చు అనమాట. దీనికి ఛార్జర్ కూడా మీకు దీంట్లో వస్తుంది. ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుంది అనమాట. బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి మనకు అక్కడ స్విచ్ అయితే ఉంటుంది. సింగిల్ ప్రెస్ చేస్తే ముందర గ్లవ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకు ఈ విధంగా బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక గుంత మాదిరిగా ఉంటుందండి. దీంట్లో బూట్ స్పేస్ మనకు 2 హెల్మెట్లు పైకి అట్లే పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఛార్జర్ చూడండి, 950 వాట్స్ ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుంది. ఇది మనకు ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. ఓన్లీ వైర్ మాత్రమే ఉంటుంది, ఛార్జర్ అయితే మనకు ఉండదు. ఎందుకంటే ఇన్బిల్ట్ ఛార్జర్తో వస్తుంది కాబట్టి మనకు ఛార్జర్ అయితే ఉండదు, వైర్ మాత్రం ఉంటుంది. వైర్ పెట్టి మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. దీని కాస్ట్ వివరానికి వస్తే ఇది మనకు 1,46,000 పైన దీని కాస్ట్ కూడా వస్తుందన్నమాట. అంటే మనకు ఇంచుమించు ఓలా S1 Pro 4 కిలోవాట్ ఎలా ఉందో సేమ్ అదే కాస్ట్కే ఈ వెహికల్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో కూడా మీకు చూడండి, ఛార్జింగ్ పెట్టే కాడ ఆ లైట్ కూడా వెలుగుతుంది అనమాట. వైట్ లైట్ కనపడుతుంది కదా, ఈ లైట్ కూడా వెళ్తుంది. అలాగే మనకు పైన మనకు ఇది చూడండి, సీటు మనం ప్రెస్ చేసినప్పుడు మనకు అట్లే ఉంటుంది. మనమే డౌన్ చేస్తే కానీ డౌన్ కాదనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది ఇది, ఈ ఆప్షన్ అయితే కనుక. ఎందుకంటే మనమే ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే వెహికల్ టక్కన పడిపోతూ ఉంటుందన్నమాట. ఓపెన్ చేస్తే మనం అంటే కొంచెం ప్రామిసింగ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఛార్జింగ్ అది ఓపెన్లో ఉండడం వలన అది లాక్ కాలేదని చెప్పొచ్చు. ఈ విధంగా వెహికల్ అయితే ఉంటుందండి. వెహికల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా
అందుకే దీన్ని సెకండ్ ప్లేస్లో అయితే పెట్టాను అనమాట. ఇంకా ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ ప్లేస్లో నాకు బాగా నచ్చిన వెహికల్ రివర్ ఇండి అండి. రివర్ ఇండి సెకండ్ జనరేషను చాలా అంటే చాలా బాగుందండి. వెహికల్ అయితే కనుక పక్కా బిల్డ్ క్వాలిటీతో, లుక్ కూడా మనకు రోడ్ అపీరెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఉండే కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి, అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. దీనికి మొబైల్ కనెక్టివిటీ కూడా ఉందండి. మీరు చాలామందికి ఇది తెలియదు. మొబైల్ కనెక్టివిటీ ఎలా అంటే ఇది మనం కొన్న వెంటనే ఒక రోజులో మనకి ఇది యాక్టివేషన్ అవుతుంది. దీన్ని చాసిస్ నెంబర్ పెట్టుకొని రివర్ యాప్ అని ఉంటుందన్నమాట. ఆ యాప్ ద్వారా మనం దీని కంట్రోల్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఎక్కడ వెహికల్ ఉందనేది కూడా తెలుస్తుంది. దీంట్లో 4 kW బ్యాటరీ వస్తుంది. రేంజ్ మనకు 151 కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు చెప్తున్నారు. ఐడీసీ రేంజ్ మనకు ఒక 110-120 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. మోటార్ మనకు 6.7 kW మోటార్ వస్తుంది. 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుందండి. మనకి ఇక్కడ టచ్ చూసుకుంటే మనకు 6 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, కానీ టచ్ అయితే రాదు. నార్మల్ డిస్ప్లే ఇది. డిస్ప్లేలో మనకు ఏం ఫీచర్స్ ఏమి ఉండవు. మనకు ఆన్ చేసినప్పుడు ఈ విధంగా లుక్ అయితే వస్తుంది. దీంట్లో మనకు ఎకో మోడరు, అలాగే మనకు అన్ని మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఎకో, స్పీడ్, రష్ మోడ్, ఈ విధంగా 3 మోడ్స్ అయితే వస్తాయి. ఈ మనకు మొబైల్ హుక్ కూడా దీంట్లో వస్తుంది చూడండి. మొబైల్ అంటే ఛార్జర్, మనం మొబైల్ పెట్టుకోవడానికి ఉండే హోల్డర్ కూడా దీంట్లో వస్తుంది. హోల్డర్ కాస్ట్ దగ్గర మనకు 1500 దాకా కాస్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే హెవీగా లగేజ్ యూస్ చేసే వాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రంట్ మనకు డ్యూయల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయన్నమాట. అలాగే ఇవి మనకు డిఆర్ఎల్ టైప్ కూడా వస్తుంది. 14 ఇంచెస్ అలై వీల్స్తో వస్తుందండి. మీరు అది గమనించవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది వెహికల్. అలాగే మనకు ఆ టైర్ కూడా చాలా బాగుందన్నమాట. ఫ్రంట్ మనకు 240 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది అనమాట. బ్రేకింగ్ కూడా మనకు సిబిఎస్ బ్రేకింగ్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు 200 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా చూడండి మనకు బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా 14 ఇంచెస్. ఇది కూడా మనకు 120/80 14 ఇంచ్ టైర్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ వచ్చి మనకు 110/80 అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్ కూడా చూడడానికి ఒక మంచి లుక్ ఉంటుంది అనమాట. Gen 2లో మనకు చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ముందుగా మనకు మెయిన్ చెప్పుకోవాల్సింది బెల్ట్ డ్రైవ్ నుంచి మనకు మోటరు ఇది పిఎంఎస్ఎం మోటార్తో వస్తుంది. అలాగే బెల్ట్ డ్రైవ్ నుంచి మనకు చైన్ డ్రైవ్కి అయితే మార్చారనమాట. మీరు మొత్తం చూడండి. దీనికి మళ్ళీ సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకు చైన్ కాబట్టి లూబ్రికేట్ చేసుకోవడానికి కోసం మనకి ఇచ్చారనమాట. ఫ్రంట్ ఇది 12 లీటర్స్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ నుంచి ఛార్జర్ ఓపెన్ చేసుకునేదానికి లోపల ఒక ఇది ఇచ్చారనమాట. దాన్ని లాగితే మనకు ఈ విధంగా ఛార్జర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకొని మనం మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. ఒక రకంగా సెక్యూరిటీ పరంగానే బాగానే ఉంది ఇది. మనం క్లోజ్ చేసుకున్నా మనకి డస్ట్కి ఇష్టపడకుండా ఈ విధంగా అయితే బాగుంది. ఇది ఒక యూనిక్ స్టైల్లో అయితే ఉందన్నమాట. అలాగే లోపల మనకు 12 లీటర్స్ గ్లో బాక్స్ వస్తుంది. ఫ్రంట్ మనకు టైప్ ఏ ఛార్జర్ కూడా దీని లోపల సాకెట్ వస్తుందన్నమాట. మనం దాంట్లో నుంచి మొబైల్ ఛార్జర్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ హ్యాండిల్ దగ్గర కూడా ఒక ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు స్పేస్ చూసుకుంటే 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇది మనకు ఛార్జర్ కవర్ అనమాట. అది కూడా మనకు బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఒక రకంగా వాటర్ ప్రూఫ్ లాంటిది అయితే అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే బూట్ స్పేస్లో లైటింగ్ కూడా వస్తుంది చూడండి. ఈ లైట్ మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైడ్గా వాళ్ళు ఇవ్వడం వలన లాస్ట్ వరకు ఈ లైటింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు సీట్ కూడా డ్యూయల్ సీట్తో అయితే వస్తుంది. లుక్ పరంగా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చిన వెహికల్ ఇది. కాస్ట్ చూసుకుంటే 1,51,500 రూపాయలు కాస్ట్ అయితే వస్తుందన్నమాట. చూశారు కదా వెహికల్స్ అన్నీ. మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు నచ్చింది మెయిన్ నేను చెప్పేశాను కదా, రివర్ ఇండి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకే వెహికల్ నచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.